హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. స్టాక్ మార్కెట్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. 1 ఈజ్ ఈక్విటీ, 2 ఈజ్ కమోడిటీస్ అండ్ 3 ఈజ్ కరెన్సీస్. ఓకే, ఈరోజు మనం ఈక్విటీ మీద ఫోకస్ చేద్దాం. ఈక్విటీ అంటే క్యాష్ మార్కెట్. క్యాష్ మార్కెట్లోని 2 టైప్ ఆఫ్ ట్రేడింగ్స్ చేస్తాం. 1 ఈజ్ ఇంట్రాడే అండ్ ద అదర్ ఈజ్ పొజిషనల్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ ఆర్ లాంగ్ టర్మ్ కూడా అంటాం. సో ఇంట్రాడే అంటే ఆ నేమ్ ఇట్ సెల్ఫ్, నేమ్ మనకు చెప్తుంది. ఇంట్రాడే అంటే సేమ్ డే మనం బై చేసి సేమ్ డే సెల్ చేస్తే అది మనకి ఇంట్రాడే అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్తో దీనికి చూద్దాం. సపోజ్ మనం ఈరోజు SBI ₹800కి తీసుకున్నాం. 10 షేర్స్ అంటే మీకు 8,000 రూపీస్. ఓకే, మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు అంటే 3:30 లోపు మీరు సెల్ చేస్తే అది మీకు ఇంట్రాడే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్ చేశారు 820 రూపీస్కి. సో పర్ షేర్కి మీకు 20 రూపీస్ ప్రాఫిట్. అంటే మీ దగ్గర 10 షేర్స్ ఉన్నాయి. సో టోటల్ ప్రాఫిట్ మీకు 200 రూపీస్ అయింది. సో అది మీకు ఇంట్రాడే ట్రేడ్. అదే మీరు పొజిషనల్ తీసుకొని దానికి సేమ్ డేలో సెల్ చేయకపోతే అది మీకు పొజిషనల్ అవుతుంది. మీరు నెక్స్ట్ డే చేయొచ్చు. ఆర్ మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు 1 ఇయర్, 1 వీక్, 10 ఇయర్స్, వాట్ ఎవర్, పొజిషనల్ ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఇది మనం ఈక్విటీ మార్కెట్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకు వస్తుంది F&O, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.